ముందు వచ్చిన చెవులు కన్నా వెనక వచ్చిన కొమ్ములు వాడి అంటారు. సత్యం సాయి జిల్లా పెనుకొండ రాజకీయాలు ఈ సామెత అక్షరాల నిజమని నిరూపించాయి. జెడ్పీ చైర్మన్, ఎంపీ, ఎమ్మెల్యే లాంటి పదవులతో పరిటాల రవి విజయ పరంపరను నిలబెట్టిన పార్థసారథికి ఇప్పుడు పెనుకొండలో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. అయితే ఆ ఇబ్బంది ప్రతిపక్షం నుంచి కాకుండా స్వరపక్షం నుంచి ఎదురు కావటమే విశేషం. అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యే, ఎంపీల మధ్య పెరుగుతున్న అగాధం అక్కడి కార్యకర్తలకు ఇబ్బందిగా తయారైంది. మామ అని పిలుస్తూనే ఆయన ఆధిపత్యానికి బ్రేకులు వేశారు ఆ మహిళా మంత్రి. ఆ కథ ఏంటో చూడండి. ఒకప్పటి అనంతపురం జిల్లాలో, ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న పెనుకొండ నియోజకవర్గం టీడీపీకి పెట్టని కోట అంటారు. 1994 నుంచి 2009 దాకా అక్కడ పరిటాల కుటుంబానిదే ఆధిపత్యం. ఆ తరువాత 2 వరుస ఎన్నికల్లో బీకే పార్థసారథి గెలిచారు. ఒకసారి జెడ్పీ చైర్మన్ గా, ఇంకోసారి ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బీకే పార్థసారథి 2019లో మొదటిసారిగా ఓటమి చవిచూశారు. దాంతో పెనుకొండలో దాదాపు 25 ఏళ్ల టీడీపీ ఆధిపత్యానికి బ్రేకులు పడ్డాయి. అందుకే అక్కడ గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ తొలిసారి ఎమ్మెల్యే అయినా జగన్ మంత్రివర్గంలో 2 విడతలు కొనసాగారు. 2019లో టీడీపీ ఓటమికి చాలా కారణాలే ఉన్నాయి. పార్టీలో అంతర్గత విభేదాలు, పార్థసారథి మీద కొంత వ్యతిరేకత, అంతకంటే మించిన జగన్ వేవ్, శంకరనారాయణ కుల బలం అందులో ముఖ్యమైనవి. ఓటమి కారణంగా బీకే పార్థసారథి రాజకీయ జీవితంలో పెను మార్పు వచ్చింది. వైసీపీ ప్రభుత్వం ఆయనను బలహీనపరచడానికి ఎన్నో కేసులు మోపింది. అలాంటి సమయంలో బలహీనపడ్డ పార్టీని నడపడానికి ఒక మహిళా నాయకురాలు ముందుకొచ్చారు. ఆమె కురబ సవిత. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మంత్రి స్థాయికి ఎదిగిన నాయకురాలు. అప్పట్లో ఆమె పార్థసారథికి బలమైన అనుచరురాలు. ఒకటే సామాజిక వర్గం కావటం కూడా ఆమెకు కలిసి వచ్చింది. అందుకే ఏ కార్యక్రమం జరిగినా మామ అంటూ పార్థసారథి వెంటే నడిచేవారు సవిత. మొత్తంగా చెప్పాలంటే సవితను రాజకీయంగా ప్రోత్సహించింది పార్థసారథే. ఏనాడు ఆమె ఏకు మేకై కూర్చుంటారని పార్థసారథి ఊహించనే లేదు. పార్థసారథి ప్రోత్సాహంతో ఆమె పెనుకొండలో పాతుకుపోయేంతగా బలపడ్డారు. పార్టీలో ఉపాధ్యక్ష పదవి కూడా వచ్చింది. పార్టీ కూడా ఒక బీసీ నాయకురాలనే కోణంలోనే బాగానే ప్రోత్సహించింది. రాజకీయంగా, ఆర్థికంగా కూడా బలపడుతూ వచ్చిన సవితలో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. నియోజకవర్గంలో పార్థసారథి మీద పెరుగుతూ వస్తున్న కొద్దిపాటి అసంతృప్తిని తనకు అనుకూలంగా మలుచుకున్నారు. పైగా అదే సామాజిక వర్గానికి చెందినదై ఉండడంతో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగటానికి మార్గం సులువైంది. పార్టీ కార్యక్రమాలు సొంతంగా నడిపే స్థాయికి వెళ్లారు. మామ పార్థసారథి మీద ఆధారపడటమో, ఆయన వెంట నడవటమో అవసరం లేదనేంత స్థాయికి వెళ్లారు. ఆ విధంగా 2019లో మొదలుపెట్టిన స్వతంత్ర పోకడలు రాను రాను పెరుగుతూ వచ్చాయి. మున్సిపల్ ఎన్నికల నాటికి పెనుకొండ టీడీపీలో ఏకనాయకత్వం లేదన్న సంకేతాలు పంపారు. సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీ కేడర్ను చేరదీస్తూ తనదైన పంథాలో దూసుకుపోయారు. అలా దూకుడుగా వెళ్తున్న బీసీ మహిళా నాయకురాలు సవిత అధిష్టానం దృష్టిలో పడ్డారు. ఆమె తండ్రి గతంలో మంత్రిగా పనిచేసి ఉండటం, భర్త కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు కావటం ఆమెకు కలిసి వచ్చింది. ఇంకోవైపు వైసీపీ కూడా అదే కురబ సామాజిక వర్గానికి చెందిన ఉషశ్రీ చరణ్ పెనుకొండలో పోటీకి దించాలని నిర్ణయించడంతో సవితకు మార్గం మరింత అనువుగా తయారైంది. ఆ విధంగా పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పునః పరిశీలించాల్సి వచ్చింది. అనూహ్యంగా సీనియర్ నాయకుడు పార్థసారథికి బదులు కురబ సవితకు పెనుకొండ టికెట్ ఇచ్చారు. దీన్ని జీర్ణించుకోలేక పార్థసారథి వర్గీయులు చంద్రబాబు దిష్టిబొమ్మలు తగలబెట్టారు. చాలా మంది రాజీనామాలకు సిద్ధమయ్యారు. దీంతో చంద్రబాబు పిలిపించి సర్ది చెప్పి హిందూపురం ఎంపీ టికెట్టు ఇచ్చారు. ఆ విధంగా పార్థసారథిని హిందూపురం పంపి సవితకు తలనొప్పి లేకుండా చేయగలిగింది పార్టీ అధిష్టానం. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నియోజకవర్గానికి కొత్త కావటం,
వైసీపీ పట్ల పెరిగిన వ్యతిరేకత లాంటి అంశాలు కలిసి రావడంతో ఆమె గెలిచారు. రకరకాల సమీకరణాల మధ్య మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. ఆ విధంగా మామ ఆధిపత్యానికి చెక్ పెట్టి 2 దశాబ్దాల రాజకీయ అనుభవానికి బ్రేకులు వేసి సత్తా చాటుకున్నారు సవిత. కానీ అదే దూకుడు కొనసాగించడం పార్థసారథికి ఇబ్బందికరంగా తయారైంది. తెగేదాకా లాగిన మంత్రి సవిత నేరుగా ఢీకొనాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా గిరిజన మద్యం టెండర్లలో నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరు బహిర్గతమైంది. ఎన్నికల ముందు వరకు పార్థసారథి మామతో కలిసి పనిచేస్తారని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పిన సవిత మంత్రి పదవి వచ్చాక తనలో మరో కోణం చూపిస్తున్నారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న పార్థసారథికి నియోజకవర్గమంతా అనుచరగణం ఉన్నా వాళ్లెవరూ ఎంపీ వర్గీయులమని చెప్పుకోవటానికే భయపడే పరిస్థితి వచ్చిందట. ఎవరైనా ఎంపీ ఇంటికి వెళ్లినట్లు తెలిస్తే సవిత ఇంటి దగ్గర వాళ్లకు గేట్లు క్లోజ్ అవుతున్నాయట. మొన్నటి ఎన్నికల్లో విభేదాలు పక్కన పెట్టి పనిచేసిన పార్థసారథి వర్గానికి పెనుకొండలో చిన్నపాటి ఫేవర్ కూడా జరగటం లేదట. రేషన్ డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, నామినేటెడ్ పోస్టులు ఏవీ పార్థసారథి వర్గానికి దక్కడం లేదని నియోజకవర్గం అంతటా చెప్పుకుంటున్నారు. నిజం చెప్పాలంటే మొన్నటి ఎన్నికల్లో మంత్రి సవిత గెలిచాక ఇద్దరూ కనీసం ఎదురుపడి పలకరించుకున్న సందర్భాలు కూడా నామమాత్రమే అంటున్నారు. స్టోర్ డీలర్ల దగ్గరే పార్థసారథి వర్గానికి చోటు లేకపోతే మద్యం దుకాణాలు ఎలా వస్తాయనే ప్రశ్న మొదలైంది. అయితే అప్పటిదాకా మౌనంగా భరిస్తూ వచ్చిన పార్థసారథి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఆయన వర్గం ఎక్కడ టెండర్లు వేసినా సవిత వర్గం నుంచి వార్నింగులు రావటంతో ఆయన స్వయంగా ఎంటర్ అయ్యారు. పరిస్థితి 2 వర్గాల బాహాబాహీ దాకా వెళ్లింది. మొత్తానికి పార్థసారథి వర్గానిదే మద్యం టెండర్లలో పైచేయి కావడంతో సవిత వర్గానికి చేదు అనుభవం ఎదురైంది. ఇలా మంత్రికి, ఎంపీకి మధ్య వారు తారాస్థాయికి చేరింది. ఇద్దరి మధ్య క్యాడర్ నలిగిపోతోంది. ఇంకోవైపు పార్టీ నాయకులే కాదు, అధికారుల పరిస్థితి కూడా అలాగే ఉందట. 6 నెలల్లోనే పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన 4.5 ఏళ్లు ఎలా ఉంటుందోనని పార్టీ కేడర్ నియోజకవర్గంలో చర్చించుకుంటోంది. అధిష్టానం జోక్యం చేసుకుంటే తప్ప ఈ వివాదానికి తెరపడే అవకాశం లేదు. సో చూసారు కదా, ఇది వాళ్ళ ఇన్సైట్. రేపటి ఇన్సైట్లో మళ్ళీ కలుద్దాం.